గుండె వైద్యంలో ఆదర్శంగా నిలుస్తోంది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి. తొలిసారిగా 60 ఏళ్ల వృద్ధుడికి అత్యాధునిక డ్యూయల్ ఛాంబర్ ఫేస్ మేకర్ను అమర్చి సరికొత్త వైద్య సేవలకు శ్రీకారం చుట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. పేదోడి గుండె వైద్యానికి కొండంత అండగా భరోసానిస్తున్న ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరో సరికొత్త ఆధునిక వైద్యాన్ని నిరుపేదకు అందించిన ఘనతను సాధించింది. ఫేస్ మేకర్ ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రులకు, కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఈ పేస్ మేకర్ వైద్య సేవల్ని ఖమ్మం జనరల్ హాస్పిటల్ అందించి సరికొత్త చరిత్ర సృష్టించారు ఇక్కడ వైద్యులు. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా అందని విధంగా పేస్ మేకర్ సేవల్ని అందించి ఇప్పుడు ప్రముఖ కార్డియాలజీ నిపుణులు డాక్టర్ సీతారాం. ప్రస్తుతం మనం ఖమ్మం ఆసుపత్రిలో ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన మొండికుంట గ్రామానికి చెందిన పేషెంట్ వెంకటయ్యకు దాదాపు 10 రోజుల క్రితం ఈ ఆసుపత్రిలో గుండె వైద్యం కోసం ఇక్కడ చేర్చారు. ఇక్కడ చేర్చిన తర్వాత అతని గుండె వేగం కొట్టుకోవడంలో చాలా తక్కువ వేగంతో కొట్టుకుంటుందన్న ఉద్దేశంతో వైద్యులు డాక్టర్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో సేవలు అందించారు. అంతేకాకుండా ఖరీదైన పేస్ మేకర్ సేవలను కూడా అతనికి అందించారు. ప్రస్తుతం రోగికి సంబంధించిన సేవలు సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనతో డాక్టర్ సీతారాం నాయక్ గారు ఉన్నారు. సార్, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ లేని విధంగా ఇప్పటికే కార్డియాక్ సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి ఘనత సాధించింది. ఇప్పుడు మళ్ళీ పేస్ మేకర్ సేవలు అందించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఎట్లా అనిపిస్తుంది? ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చిన సందర్భంగా ఎటువంటి కండిషన్లో వచ్చారు, ఎట్లా పేస్ మేక్ చేశారు? నమస్కారం అండి, నేను డాక్టర్ సీతారాం, జనరల్ హాస్పిటల్ ఖమ్మం. మనకు ఈ పేషెంటు 1 వీక్ బ్యాక్ హార్ట్ బీటింగ్ కంప్లీట్ 25 to 30 beats per minute ఉంది. అండ్ కళ్ళు తిరిగి పడిపోవడము, ఆయాసం రావడము, గిడ్డినెస్ అని అంటాం, ఈ సిమ్టమ్స్తో వచ్చారు. సో మనకు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా టెంపరీ పేస్ మేకర్ బ్యాకప్ తోటి పేషెంట్ని స్టెబిలైజ్ చేశాము. స్టెబిలైజ్ చేసిన తర్వాత యాంజియోగ్రాము అండ్ మిగతా పారామీటర్ అని చూసిన తర్వాత దురదృష్టం కొద్ది ఈ పేషెంట్కి కండక్షన్ సిస్టమ్ ప్రాబ్లమే కాకుండా గుండె బాగా వీక్గా ఉంది. సో పంపింగ్ కెపాసిటీ ఓన్లీ 25% మాత్రమే వస్తుంది. సో ఈ రకమైన పేషెంట్కి మనము రెగ్యులర్గా చేసే పేస్ మేకరు అది పేషెంట్కి అడ్వాంటేజ్ కాకపోగా కొన్నిసార్లు దానివల్లనే ప్రాణానికి ప్రమాదం కావచ్చు. అందుకోసమని మా సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేశాము, ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఓన్లీ నిమ్స్ హాస్పిటల్లోనే పాసిబుల్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే డ్యూయల్ ఛాంబర్ పేస్ మేకర్ విత్ ఏ కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అని అంటాము. సో కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అనేది అది టెక్నికల్గా చాలా ఛాలెంజింగ్ ప్రొసీజరు. ఎస్పెషల్లీ గుండె వీక్ ఉన్న వాళ్లకు మనం కండక్షన్ సిస్టానికి పేసింగ్ చేయకపోతే రెగ్యులర్ పేసింగ్ వల్ల పేషెంట్కి ప్రాణానికి ప్రమాదం ఉండే ఛాన్సెసే ఉంటుంది. సో ఇది ఓన్లీ నిమ్స్ హాస్పిటల్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో నేను అక్కడే చదువుకున్నాను కాబట్టి మా సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేశాము, మనం వాడే రెగ్యులర్గా మనం ఆరోగ్యశ్రీ చేసే పేస్ మేకర్కి దీని ఖర్చు కూడాను దాదాపు చాలా ఎక్కువ ఉంటుంది. డివైస్ కాస్టే మనకు 2.5-3 లక్షలు ఉంటుంది ఓన్లీ డివైస్ కాస్ట్. చేసే ప్రొసీజరు మిగతాని కలుపుకుంటే బయట హాస్పిటల్లో కనీసం 5 నుంచి 7 లక్షల వరకు ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఖర్చు అవుతుంది. మనం గాంధీ కానీ ఉస్మానియా హాస్పిటల్లో కూడా చేయడానికి చాలా ఇబ్బంది పడతాము. సో అది మన హాస్పిటల్లోని ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటువంటి సేవలు ఇప్పటివరకు అందించారా? దాని సంగతి సో మామూలుగా గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ రెగ్యులర్గా చేసేది సింగిల్ ఛాంబర్ పేస్ మేకర్ అని అంటాము. సో సింగిల్ ఛాంబర్ పేస్ మేకర్కిను డ్యూయల్ ఛాంబర్ పేస్ మేకర్కి డివైస్ ఖర్చు దాంతోపాటు చేసే నైపుణ్యం కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మన పర్టికులర్ పేషెంట్కి డ్యూయల్ ఛాంబర్ పేసింగే కాకుండా కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అని అంటాము. సో ఇది ఓన్లీ మనకు ప్రభుత్వం పరంగా అయితే నిమ్స్ హాస్పిటల్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో నిమ్స్ హాస్పిటల్ తర్వాత మన దగ్గరే మనం ఆ ప్రొసీజర్ చేయడం జరిగింది మొదటిసారిగా. అంటే ప్రధానంగా ఎక్విప్మెంట్ పరంగా చాలా సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. మన క్యాథ్ ల్యాబ్ సెంటర్లో పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ పరంగా, సిబ్బంది పరంగా ఉన్నట్టే అనుకోవచ్చు. మన దగ్గర ఎక్విప్మెంట్ పరంగా అన్ని రకాలుగా మంచిగానే ఉంది. బట్ కార్డియాలజీ విషయంలోనే ఓన్లీ నేను ఒకరినే కార్డియాలజిస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాను. సో కార్డియాలజీ ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేసే ఛాన్సెస్ అయితే మన దగ్గర ఉంది. బట్ అదర్వైజ్ మిగతా మెషినరీ వైజ్ కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, మిగతాదైతే మనకు సఫిషియెంట్గానే ఉంది. ప్రధానంగా ఈ గుండె వైద్యం అనేది చాలా ఖరీదైంది సార్. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకైతే చాలా భారమైన వైద్యం. గతంలో కూడా మీరు ఇక్కడ స్టెంట్స్ కావచ్చు, ఇంకా యాంజియోగ్రామ్స్ కావచ్చు చేస్తూనే ఉన్నారు. అటువంటి రకంగా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు? ఇప్పటివరకు స్టెంట్ల పరంగా, యాంజియోగ్రామ్ పరంగా ఎటువంటి సేవలు అందించారు?
సో ఇప్పుడు మనకు ఈ ఖమ్మం క్యాత్ ల్యాబ్ అనేది 4 డిస్ట్రిక్ట్స్కి ఉపయోగపడుతుందండి. మన ఖమ్మం డిస్ట్రిక్టు, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్టు, మహబూబాదు అండ్ సూర్యాపేట, ఈ 4 డిస్ట్రిక్ట్లో దాదాపు మనము నెలకు 70 నుంచి 75 స్టెంట్స్ కావచ్చు, లేకపోతే 100కు పైగా యాంజియోగ్రామ్స్ కావచ్చు. అండ్ ఓపీ మనకు నెలకు దాదాపు 1500 ఓపీ ఉంటుంది. 1500 నుంచి 2000 దాకా 2D ఈక్వల్ చేస్తాము. పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది? పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యవంతుడు అవుతాడా? ఎట్లా ఏం చెప్తారు? ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈ పేషెంట్ కంప్లీట్గా రికవర్ అయిపోయారు సార్. రేపు ఒకసారి డ్రెస్సింగ్ చేసేసి రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేసేస్తాము. సబ్సిక్వెంట్గా డిశ్చార్జ్ చేసుకుంటాం. సో ఒక్కసారి మనం ప్రొసీజర్ అయిపోయి 24 అవర్స్ మనం పెట్టిన లీడ్స్ కానీ లేకపోతే డివైస్ కానీ ప్రాపర్గా సెట్ అయిపోతే ఇంకా మనకు ఫర్దర్గా పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓన్లీ రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఉంటుంది. అండ్ దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ అండ్ మెడికేషన్స్ కావచ్చు, అవి కూడా మనం ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి సప్లై చేస్తున్నాము. ఇది పైసా ఖర్చు లేకుండా అత్యంత ఖరీదైన లక్షల రూపాయలు విలువ చేసే ఖరీదైన వైద్యాన్ని కూడా పేషెంట్కి అందించిన డాక్టర్లు, అదేవిధంగా ఖమ్మం ఆసుపత్రి ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతుంది. ప్రస్తుతం పేషెంట్ కూతురుతో మాట్లాడదాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది? దాదాపు 7-8 లక్షలు ఖర్చు అయితే ప్రైవేట్ హాస్పిటల్ పోతే, ఇతర హాస్పిటల్ పోతే, ఇవాళ మీకు పైసా ఖర్చు లేకుండా ఇక్కడ పేస్ మేకర్ చేశారు మీ నాన్నగారికి. ఎట్లా అనిపిస్తుంది? ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ఈ సేవలు అందిస్తారు వెళ్ళమని చెప్పింది ఎవరు? మా బావగారు చెప్పారు. మా బావగారు తీసుకొచ్చారు. ఇక్కడ కొత్తగా పెట్టారని చెప్పారు. మేము వచ్చాం. సార్ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. నాన్నకి కొంచెం హార్ట్ వీక్గా ఉందన్నారు. వచ్చి 1 వీక్ అయింది. ఫేస్ మేకర్ వేస్తామన్నారు. సాటర్డే వేశారు. ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యారు. బాగుంది. ముందు థియేటర్లోకి తీసుకుపోయేటప్పుడు ఏమైనా భయపడ్డారా? గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారో ఏంటో అని ఏమైనా భయపడ్డారా? అట్లా ఏం లేదు సార్. సార్ వాళ్ళన్నీ ముందే మాకు అన్నీ చెప్పారు సార్. చూసాం కదా, పేషెంట్ కుటుంబంలో కూడా ఆనందం అయితే వ్యక్తమవుతుంది. లక్షలకు లక్షలు ధారపోసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఖమ్మం ఆసుపత్రి గడప దొక్కిన తమకు పూర్తిగా ఒక్క పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించారని చెప్పి పేషెంట్ బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదోడి వైద్యానికి మరింత భరోసాగా అండగా నిలుస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ కావచ్చు, అదేవిధంగా వైద్యులు భరోసా ఇస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.